ఈ క్యారెక్టర్ని చూసి పుష్పరాజ్ గుండు కొట్టించుకున్నాడు అని అనుకుంటున్నారు. బట్ ఈ క్యారెక్టర్ పుష్పరాజ్ కానే కాదు. ఆ అరగొండు పర్సన్ని ఈ విలన్ బ్యాచ్ లో మనం చూడొచ్చు. అండ్ ఈ విలన్ బ్యాచ్ ఎవరిది అనేది మనకు సర్టెన్ గా క్లారిటీ లేదు. ఒకటి జాలరెడ్డిదా, లేకుంటే మంగళం సీన్ పంపించాడా, లేకుంటే వీళ్ళు వేరే బ్యాచ్ అనేది మూవీలోనే మనం చూడాలి. ఒకటి మాత్రం నిజం, మన పుష్పరాజ్ కి అండ్ ఈ గ్యాంగ్ కి 2 or 3 times ఫైటింగ్ సీన్స్ ఉన్నట్లున్నాయి. అందుకని జాతరలో ఒక సీన్ అండ్ ఈ షూట్అవుట్ సీన్ అండ్ ఇందులో పుష్పరాజ్ని వీళ్ళు దారుణంగా కొట్టినట్లు మనకు చూపిస్తారు. ఐ థింక్ ఇది క్లైమాక్స్ కు ముందు వచ్చే ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్ అనుకుంటున్నా, లేకుంటే ఇంటర్వెల్ ఫైట్ సీన్ కూడా అయి ఉండొచ్చు. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఎడిటర్ ఇప్పటికే లేట్ అయిపోయింది, త్వరగా ఇంట్రో స్టార్ట్ చేసి ఇంకా చాలా డీటెయిల్స్ చెప్పాలి మనం. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ట్రైలర్ స్టార్టింగ్ లోనే మన పుష్పరాజ్ పార్ట్ 1 లో మాదిరి పార్ట్ 2 లో కూడా సరుకుని పోలీసు వాళ్ళకి అండ్ చెక్ పోస్ట్ ఆఫీసర్లకు దొరకకుండా వింత వింత ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ ఉపయోగించి సరుకుని చెక్ పోస్టులు దాటిస్తూ ఉంటాడు. అండ్ దీనికి సంబంధించిన డీటెయిలింగ్ షాటే మనకి నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పుష్పరాజ్ మ్యాప్ మీద చూపిస్తారు. షాట్ లో నాకు తెలిసి చచ్చిపోయిండేది శ్రీవల్లి అనుకుంటున్నా. శ్రీవల్లి కాకపోయినా నాకు తెలిసి పుష్ప వాళ్ళ మదర్ అయినా చనిపోయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. అందుకని మనం జాతర ఫైట్ సీన్ లో అజయ్ గారిని కూడా చూడొచ్చు. లిటరలీ పుష్ప అండ్ అజయ్ ఇక్కడ మనకు కలిసిపోయినట్లు అర్థమైపోతుంది మనకి. సో వీళ్ళిద్దరూ పుష్ప మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఓడిచ్చిలా అరగుండు కొట్టి పంపించినట్లున్నారు. డీటెయిల్ నెంబర్ 1, జగపతి బాబు గారి రోల్ ఏంటో మనకి ఇంతవరకు రివీల్ చేయలే కానీ, బట్ ఆయన క్యారెక్టర్ నేమ్ వచ్చి వీరప్రతాప్ అని ఉంది. అండ్ ఈ పేరుని ఎలా కనుక్కున్నామంటే ఇక్కడ 8x స్కోప్ వేస్తే కార్ 98 తో దొరికిపోయింది. జగపతి బాబు గారు పై ఎలక్షన్స్ లో రావు రమేష్ గారిని ఓడించి ఆయన ప్లేస్ లో ఈయన పోస్టింగ్ రావచ్చు, లేకుంటే ఆయన కంటే పై స్థానం ఐ మీన్ సీఎం పొజిషన్ కి మన జగపతి బాబు గారు వచ్చిండొచ్చు. మరి సుకుమార్ గారు జగ్గుబాయ్ క్యారెక్టర్ ఎలా రాశారో మనం థియేటర్ లోనే చూడాలి. నెంబర్ 2 అండ్ జగ్గుబాయ్ వాయిస్ ఓవర్ తో మన పుష్పరాజ్ ఎలివేషన్ సీన్లు ఇచ్చిన తర్వాత అండ్ సేమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కొన్ని ఫైట్ సీక్వెన్స్ కి సంబంధించిన షార్ట్స్ అనేది చూపిస్తారు. అండ్ ఈ ఫైట్ సీక్వెన్స్ కి సంబంధించిన షార్ట్లని మళ్ళీ మనం ఫ్యూచర్ సీన్లలో చూడొచ్చు. మూవీలో చాలా లెంతీ ఫైట్ సీన్స్ ఉన్నట్లున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాతర ఫైట్ సీన్, ఈ పోర్ట్ ఫైట్ సీన్ అండ్ బన్వత్ సింగ్ షికావత్ సార్ కి మళ్ళీ మన పుష్పరాజ్ కి అండ్ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్. సుకుమార్ గారు ఏదో పార్ట్ 3 కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లున్నారు. అండ్ పార్ట్ 2 కూడా ఎలాంటి ఎండ్ వస్తుందో మనకి ఇప్పటికీ డౌట్ గానే ఉంది. అండ్ జగ్గుబాయ్ వాయిస్ ఓవర్స్ లోనే మనకు తెలుస్తుంది వీడు ఏదో తెలియని బాధని మోస్తున్నాడు అని చెప్పి చైల్డ్ పుష్ప అని మనకు చూపిస్తారు. నెక్స్ట్ మన పుష్ప స్టిల్స్ కొన్ని చూపించి శ్రీవల్లి ఇంకా ఒక హిందీ పర్సన్ తో మన పుష్పని ఎలివేట్ చేస్తారు. అనేది చిన్న వడ్డైన సౌండ్ మాత్రం ఎక్కువ వస్తున్నాడు. పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అని శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత మన పుష్ప సాంగ్ లోని సమ్ స్టిల్స్ మనకు చూపిస్తారు ట్రైలర్ లోనే. ఈ స్టిల్స్ పుష్ప సాంగ్ లోని ఎలా వచ్చారా అని మీరు నన్ను అడిగితే ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. నిజంగానే టెడ్డీ అన్న మొన్న నాకు ఫోన్ చేసి చెప్పాడు. అండ్ నేను టెడ్డీ అన్న బెస్ట్ ఫ్రెండ్స్. రీసెంట్ గానే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ స్టోరీ అంతా కూడా నాకు రీసెంట్ గానే ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారా సార్ డబుల్ యాక్షన్, దాన్ని నేను ట్రైలర్ మైక్రో డీటెయిల్స్ లో కూడా చెప్పాను. అండ్ ఆ వీడియో ఎవరైనా మిస్ చేసింటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ దాంతోపాటు కంగువా మూవీ రోస్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశా, 2 వెళ్ళి విజిట్ చేసేయండి. గురూజీ ఇప్పటికే నువ్వు చాలా ల్యాక్ చేస్తున్నావు, ఇప్పటికీ ల్యాక్ చేసావంటే అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు. త్వరగా వీడియో స్టార్ట్ చేయి. కట్ చేస్తే నెక్స్ట్ మైక్రో డీటెయిల్ పుష్పకి అండ్ తన భార్యకున్న రిలేషన్ గురించి తెలియని మన రావు రమేష్ గారు పుష్ప ముందే శ్రీవల్లిని అవమానపరిచినట్లుంటాడు. మనకు తెలుసు పుష్ప శ్రీవల్లి కోసం ఏదైనా చేస్తాడు, ఎంతటికైనా దిగజారుతాడు అని. అండ్ తన భార్యను అవమానపరిచినందుకే ఎంపీకి అగ్నెస్ట్ గా మన జగ్గుబాయిని నిలబెట్టించి ఆయన గెలిపించినట్లున్నాడు. దీనికి సంబంధించిన షాట్లను కూడా మనం ట్రైలర్ లో చూడొచ్చు. ఇక్కడ పుష్ప అండ్ రావు రమేష్ ఐ మీన్ ఎంపీ క్యారెక్టర్ ని చూపించారు. పార్ట్ 1 లో విలన్స్ అయిన మంగళం సీను అండ్ జాలరెడ్డిని కూడా మనకు ట్రైలర్ లో సింపుల్ షాట్ లో చూపించారు. అండ్ వీళ్ళ క్యారెక్టర్స్ పార్ట్ 2 లో ఎంతసేపు ఉంటుందో మనకు ఐడియా లేదు. అండ్ జాలరెడ్డి అయితే తన రెండో బ్రదర్ అయిన పొద్దారెడ్డి మీదకి గన్ ఏం చేసి వాడిని చంపలేదా అని అడిగినట్లు చూపిస్తారు. మరి మన మంగళం సీను కూడా నెక్ ఇంజరీ బాగా అయిపోయినట్లే కనిపిస్తుంది. గురుజీ నాకు డౌట్, ఇప్పుడు పార్ట్ 1 లో మంగళం సీను కోసేసింది కదా తన భార్య, ఇప్పుడు సంసారం చేస్తుందా లేదా? నాకు అంతగా ఐడియా లేదు. తమనన్నతో నెంబర్ ఇప్పించుకొని కనుక్కొని చెప్తలేరా నీకు? కట్ చేస్తే మూవీలో ఈ పోర్ట్ ఫైట్ సీన్ క్రూషియల్ అని అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో ఇదే హైలైట్ ఫైట్ సీన్ కూడా మారచ్చు జాతర ఫైట్ సీన్ తో పాటు. ఎందుకంటే ఈ ట్రైలర్ లో 60% షాట్లని ఈ పోర్ట్ సీన్ లో తీసుకున్నారు. అండ్ ఈ పోర్ట్ సీన్ లోనే పర్ సెకండ్ లో మనకు సత్యాగారిని చూపిస్తారు. ఇది అక్కడ ఎతి గురించి కాదు కానీ నీకు దేవరా గురించి చెప్పాలి. దేవరా ఎవరు? వరాస్ డాడ్, వరా ఎవరు? దేవరాస్ సన్, వాళ్ళిద్దరు ఎవరు? ఫాదర్ అండ్ సన్, వాళ్ళ గురించి నాకెందుకు. మన ఛానల్లో దేవరా నక్షల్ కూడా ఉంది, వీలుంటే ఆ వీడియోని కూడా వెళ్ళి చూసేయండి. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అండ్ ఈ ఫైట్ సీన్ లోనే మన పుష్ప సముద్రంలోకి పడిపోయి మళ్ళీ తిరిగి లేచినట్లు మనకు చూపిస్తారు. సో ఈ ఫైట్ కూడా మన పుష్పనే గెలిచాడని మనం అనుకోవాలి. కట్
చేస్తే ఈ పార్ట్ 2లో బన్వత్ సింగ్ షికావత్ గారి రోల్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్లే ఉంది. సో చాలా సీన్లలోనే మనకు ట్రైలర్లోనే చూపించారు. సో పుష్పకి బన్వత్ సింగ్ షికావత్కి ఓ 2-3 సీన్లే ఉన్నాయి, ఆ మెయిన్ సీన్లు అయ్యుండొచ్చు. సో పుష్పని మన బన్వత్ సింగ్ షికావత్ గారు ఒకరే ఆపచ్చు అన్న నా ఫీలింగ్. ట్రైలర్లో ఏమో పుష్పకి అండ్ బన్వత్ సింగ్ షికావత్కి మధ్యలో 2 సీన్లు మాత్రమే చూపించారు. మన థియేటర్లో ఎన్ని సీన్లు ఉంటాయి మనం ఆలోచించాలి. బట్ బన్వత్ సింగ్ షికావత్ గారు మాత్రం పుష్ప అండ్ పుష్ప గ్యాంగ్ మీద తిరగబడినారు అండ్ లిటరలీ అందరినీ చంపదొబ్బుతున్నాడు అండ్ పుష్ప దాచిన సరుకు అంతా తీస్తున్నాడు. సో పుష్ప నాకు తెలిసి ఈ విధంగానే దాక్కుండేకి వెళ్ళిండొచ్చు. అప్పుడు ఫస్ట్ వేర్ ఈజ్ పుష్ప అనే ట్రీజర్లో మనకు చూపించినట్లు. నెక్స్ట్ మన పుష్ప కూడా పార్ట్ 1లో లాగా పోలీసులు తెలియకుండా సరుకుని చెక్ పోస్టులు అన్ని చోట్ల దాటిస్తుంటాడు. బట్ అదే టైంలో మన బన్వత్ సింగ్ షికావత్ పుష్ప దాచిన సరుకును బయటికి తీయడం అండ్ పుష్ప దాటిస్తున్న చెక్ పోస్టులన్నింటిలో నుంచి లారీల నుంచి దంగం చెక్కలను పడేసి వాళ్ళ మీద అటాక్ చేయడం కొన్ని షాట్లో చూడొచ్చు. ఈ సరుకు దాటిచ్చే సీన్లు మన వాళ్ళు చూసారంటే ఖచ్చితంగా రియల్ లైఫ్ లో ఎవరెవరు ఈసారి కూడా ట్రై చేస్తారు. గురూజీ మనం కూడా ట్రై చేద్దాం, ఈసారి పుష్పాల మాదిరి సరుకు దాటిద్దామా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పార్ట్ 1లో సమంత గారు ఐటమ్ సాంగ్ ఉన్నట్లు పార్ట్ 2లో మన శ్రీలీల గారిని తీసుకున్నారు. లిటరలీ ఎనర్జీ అయితే హై ఉంటుంది. అండ్ ఈ పుష్ప 2 ఐటమ్ సాంగ్ లో మన శ్రీలీలతో పాటు సమంత గారు గెస్ట్ అపీరియన్స్ కూడా ఉంటుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, థియేటర్ లోనే వెయిట్ చేయాలి. లిటరలీ సమంత గారు కూడా వచ్చారంటే స్క్రీన్ నిండిపోతుంది. పార్ట్ 1లో ఆవిడ వల్లే సగం మంది థియేటర్ వెళ్ళారు. సో ఈ వీడియోకి అయితే ఎంత మిత్రమా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గురూజీ 25 అన్నావు కదా, ఇంకా చెప్పలేదాన్ని. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. అండ్ పార్ట్ 2 అని కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో 24 hours లోపల దింపుతా. అండ్ ఇంకా చాలా మైక్రో డీటెయిల్స్ మనం కవర్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయని వాళ్ళు ఇప్పుడే కామెంట్ చేసేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ బాయ్ హేటర్కి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్.